నమస్తే. ముఖ్యంగా చూస్తే కనుక గడిచిన 4 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా చూడొచ్చు అంటారు. సీట్ ఇవ్వగానే మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోయి ప్రతిపక్షంలో జాయిన్ అవుతున్న వైసీపీ నాయకులు, ఎంపీ సీట్ ఇస్తేనే మాకు వద్దంటున్నారంటే కనుక మరి వైనాట్ 175 అని ఏ ధీమాతో చెబుతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి? ఏం లేదండి, వైసీపీ సీన్ సితారైపోయింది, పోడ సుఖం మునిగిపోయిందండి. మిగతాది కూడా మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. దానిలో నుంచి బయటపడదామని మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రయత్నిస్తున్నారండి. ఇప్పుడు దాకంటే జగన్ ఉన్న అధికారము, అతని దగ్గర ఉన్న డబ్బు చూసి జనాలు, వాళ్ళ పార్టీ సొంత కార్యకర్తలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళు చేసే రౌడీజం, గుండాయిజం చూసి ఇప్పుడు దా నోరు తెరవలేదండి. ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు. స్వయంగా వాళ్ళ చెల్లి కూడా రాజకీయ మామూలు ఏఐసిసి మామూలుగా పిసిసి ప్రెసిడెంట్గా అయిన కాడి నుంచి వాస్తవాలన్నీ ఒక్కొక్కటి బయట పెడుతుందండి. అతని నైజం కానీ, అతని ప్రవర్తన కానీ, ఇప్పుడు అతను సొంత చెల్లెల మీద ఏ విధంగా మామూలుగా దాడులు చేస్తున్నారు, మామూలుగా నైతికంగా దిగదార్చాలని చెప్పి అక్రమ సంబంధాలు అంటగట్టడం కానీ, ఆ అమ్మాయి రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, వేరే వాళ్ళ శీలం మీద వాళ్ళే నిందేసుకుంటున్నారండి. ఇప్పుడు అమ్మాయి రాజశేఖర రెడ్డికి పుట్టలేదని వీళ్ళే అంటున్నారు. వైసీపీ పేటీఎం పెయిడ్ బ్యాచ్ వాళ్ళు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ అంటున్నారు. మరి ఏ తండ్రికి పుట్టిందో కూడా వాళ్ళే చెప్పాలని మేము సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ, వైసీపీ పెయిడ్ బ్యాచ్ని కానీ మేము డిమాండ్ చేస్తున్నామండి. నోరు దగ్గర పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని వీళ్ళు వంతును నిందలేస్తుంటే, అన్న సొంత రక్త సంబంధమైన జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడకుండా మామూలుగా సంతోషంగా ఉన్నాడంటే అతని నైజము, అతని సైకోతత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఏం లేదండి, ఇంకా జస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఇంకా అసలు వైసీపీ అనే మామూలుగా అసలు 3 రంగులు కనపడవండి. నాయకులు ఎవరు నుంచునే వాళ్ళు కూడా ఎవరు కనపడరండి. ముఖ్యంగా చూస్తే కనుక షర్మిల గారు కూడా ఏం పిక్కుంటారో పిక్కోండి, ఇంతకు మించి మీరు చేసేది ఏం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? అంత కోపంగా మాట్లాడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమండి, ఆమె ఏదో ఇప్పుడు షర్మిలాని జగన్ రెడ్డి ఏ విధంగా వాడాడు, ఆమె 2 సార్లు ఎలక్షన్లో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టి 19లో కూడా ప్రచారం చేసి రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళ అన్నయ్య అధికారం రావడానికి కారణం అయితే జగన్ రెడ్డి ఆమెని, వాళ్ళ అమ్మని అందరినీ బయటికి పంపి వాళ్ళ సొంత బాబాయిని మామూలు చంపిన వాళ్ళని ఏం చేయకుండా వాళ్ళ అమ్మని, మామూలుగా ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెల్ని మామూలుగా గృహ బహిష్కరణ చేసి వాళ్ళు వేరే రాష్ట్రంలో తలదాచుకున్నారండి. వీళ్ళని కూడా బాత్రూంకి పిలుస్తాడని భయం పుట్టి. అందుకే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన దానిని కూడా అతని కింద పెట్టుకొని వాళ్ళ చిల్లగా ఇవ్వకుండా వాళ్ళని బయటికి నెట్టి అవమానించినందుకు ఇప్పుడు మామూలుగా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి ప్రెసిడెంట్గా అయ్యి ఈ వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జగనన్న బాణం జగనన్న ముడ్డిగా వచ్చి తగిలిందండి. ఇప్పుడు ఆ బాధ తట్టుకోలేక విలువలాడుతున్నాడండి జగన్ రెడ్డి. ఇక్కడ చూస్తే కనుక వైఎస్ వివేకా గారి హత్య కేసులో ఏదైతే కనుక సిబిఐ కోర్టు వరకు అంటే సుప్రీంకోర్టు వరకు పోరాడుతున్నారో వైఎస్ సునీత గారు, ఆమె కూడా నా ప్రాణానికి రక్షణ లేదు, వైసీపీ సోషల్ మీడియా వేదికగా నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు, దీని మీద మా నాన్నగారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఏపీలో కాకుండా హైదరాబాద్లో అయితే కేసు పెట్టడం జరిగింది. ఆమె కూడా ఇంత భయపడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమండి, ఈ వైసీపీ కాలకే బ్యాచ్ వాళ్ళకి మానవత్వం అనేది 100లో 10% కూడా లేదండి. వాళ్ళకి అసలు కాలకేయలైనా నయమండి. కొద్దిగా వీళ్ళు అసలు ఏంటంటే ఉచ్చం నీచం మానం ఇవన్నీ మరిచి ప్రవర్తిస్తున్నారండి అందరూ. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఆ సంగతి మర్చిపోయి వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని నైతికంగా మామూలుగా వాళ్ళ ప్రవర్తన మీద పర్సనల్ విషయాల్లో వీళ్ళు లేనిపోయిన అబండాలు వేసి అలజడులు సృష్టిస్తున్నారండి. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి కూడా త్వరలో ఎదుర్కొంటాడండి. అతను పదవి నుంచి దిగిపోయిన మరుక్షణం ఇలాంటి దాడులు నైతికంగా వాళ్ళు చేసిన దానికి 2 3 వాళ్ళు అనుభవిస్తారు. విషయాన్ని మేము తెలియజేస్తున్నాము. వాళ్ళకి అసలు మనం మానవులు అని చెప్పి మానవత్వం అనేది ఉంటుందని చెప్పి మనుషుల్లా పుట్టామన్న సంగతి కూడా మర్చిపోయి వాళ్ళు జంతువుల కన్నా హీనంగా క్రూర మోగాల్లాగా ప్రవర్తిస్తున్నారండి వైసీపీ నాయకులు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కొద్దిగా మానవత్వంగా
ఉండాలని మేము తెలియజేస్తున్నామండి. మరి జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు ఎందుకు హడావుడిగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారంటారు? ఏం లేదండి, ఇప్పుడు ఈ కేసులు వివేకానంద రెడ్డి గారి కేసు కూడా 5వ తారీఖు ఇప్పుడు ఉందండి. ఇతనికి పరిస్థితులన్నీ తారుమారైనాయి అని అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ 160 స్థానాల దాకా గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలన్నీ తెలియజేస్తున్నాయి. వీటికి అన్నింటికి భయపడి మీకు కావాలంటే మీకు ఇప్పుడు రాబోయే వాటిలో 2 రాజ్యసభ స్థానాలు ఇస్తాము, మమ్మల్ని కాపాడండి అని చెప్పి క్రిడ్ ప్రోకో ద్వారా వాళ్ళని మభ్యపెట్టడానికి వెళ్తున్నారండి ఢిల్లీకి. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలు మైండ్లో పెట్టుకొని తగిన విధంగా వాళ్ళు ప్రవర్తించవలసిందిగా కోరుతున్నామండి. కానీ ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నంత కాన్ఫిడెన్స్ వై నాట్ 175 అనే దాని కాడి నుంచి మిమ్మల్నే నమ్ముకున్నా అనే స్థాయి కూడా దిగిపోయి నేను అంతా మంచిగా చేశాను, ఇప్పుడు దిగిపోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను, నాకేం బాధ లేదంటూ ఎందుకు ఈ వైరాగ్య పరిస్థితుల్లోకి వచ్చేసాడంటారు? అతనికి ఎందుకు బాధ ఉంటుందండి? దాదాపు 2 నుంచి 3 లక్షల కోట్లు వెనకేసుకున్నోడికి బాధ అనేది ఎందుకు ఉంటుందండి? రేపు ఎలక్షన్లో అతని కళ్ళ కట్టినట్టు అక్కడ జనాలందరూ కూడా అర్థమైపోతుంది. రేపు ఘోర ఓటమి చూసి అటు నుంచి అతను స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ మామూలుగా లండన్ వెళ్ళిపోయి అక్కడ ఇప్పుడు మన విజయ్ మల్యా లాగా అక్కడ ఎంజాయ్ చేస్తా లైఫ్ లీడ్ చేస్తాడండి. ఇక్కడ సీన్ సితార్ అయిపోయిందని చెప్పి అతనికి కూడా తెలుసండి. అందుకనే అతని ఇడుగులపాయలో ఉన్న గిడ్డంగల్లో ఉన్న డబ్బంతా కూడా మొన్న లారీలో ఎక్కించి అదంతా తరలించినట్టుగా పేపర్లో మనం మీడియా మాధ్యమాల్లో చూసాము. 30 కంటైనర్లలో డబ్బు తరలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా వాళ్ళు కేంద్రం ఈడీ వాళ్ళు ఇవన్నీ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీ అతని రాజకీయంగా ప్రత్యర్థులైన వారి మీద ఈడీని సిబిఐని ప్రయోగిస్తాడు, కానీ జగన్ మీద ఒక్కసారి కూడా దేశంలోనే పేరుగాంచిన నేరాలని అతని మీద ఉన్నాయని, కానీ ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ అతని మీద దృష్టి పెట్టలేదు, ఏం చేయలేదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏందో అర్థం కావట్లేదండి. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించవలసింది కోరుతున్నామండి. చివరిగా ఒక ప్రశ్న అండి, సిద్ధం అంటూ ఆయన దెందులూరులో ఏర్పాటు చేసిన సభ కోసం పంట కాలువను బూట్ చేయటం ఎలా చూడాలంటారు పరిస్థితి? మేము అంతకుముందే మేము తెలియజేశానండి వాళ్ళకి. అసలు రైతు అంటే ఏంది, రైతు పంట కాలువలు అంటే ఏంది అని కానీ, మామూలుగా అసలు పొలం అంటే ఏందని కానీ వీళ్ళకి అర్థాలు తెలియవండి. వాళ్ళకి కావాల్సింది చేసేసుకోవటమే. నయానైనా భయానైనా లేకపోతే ఏ విధంగా అయినా గుండాలను పంపించైనా సరే వాళ్ళకి కావాల్సింది చేసేస్తారండి. దాని తర్వాత ప్రయత్నాలు వాళ్ళు ఆలోచించరు. ఇప్పటికే జగన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటిస్తే అక్కడ చెట్లన్నీ నేలకు విరిగిపోయినాయండి. పర్యావరణం తీవ్రంగా ధ్వంసమైపోయింది. ఆంధ్రప్రదేశ్లో చాలా చెట్లు నేల రాలి వర్షాభావం పరిస్థితులు అందుకే ఏర్పడుతున్నాయండి. చెట్లు ఎంత ఎక్కువ ఉంటే అక్కడ వర్షాలు బాగా పడతాయని మనకు తెలుసండి. ప్రకృతి ఇది అతనికి ఏం పట్టవండి. కొండలన్నీ నున్నగా కొట్టేస్తాడు. చెట్లు యాడిగా అతను మీటింగ్ పెట్టుకున్నా కానీ పచ్చని చెట్లు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లను కూడా నేల కూలుస్తాడండి. పంట కాలువలు ఏంటండి, అవసరమైతే నదిని కూడా పుడిచి ఇసుక నది గర్భంలో దిగి ఇసుక తోడుకున్నప్పుడు కూడా ఎవరేం చేయలేదండి. అతనికి అసలు సెంటిమెంట్స్ అని ఓన్లీ క్యాష్ అని అతనికి వల్ల డబ్బు తప్ప అతనికి వేరే ఇంకా ఫీలింగ్స్ అనే ఫీలింగ్ వల్ల డబ్బు ఫీలింగ్ అనండి, ఇంకేమీ లేదంట జగన్ రెడ్డికి. అతను ఒక రోబోలాగా ఉంటుందండి. అతని మైండ్లో మానవత్వం కానీ ప్రకృతి అని కానీ చెల్లి అని సెంటిమెంట్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవండి. ఓన్లీ రోబోలాగానే అతనికి ఓన్లీ మనీ తప్ప ఇంకేం లేదండి. గతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించడానికి వెళ్ళిన లోకేష్ గారు ట్రాక్టర్ తోలినందుకు అతని మీద అయితే కేసు పెట్టడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే కనుక ఇప్పుడు కొడాలి నాని ఓ పక్కన బస్సు తోలుతున్నాడు, మరో పక్కన పేరు నాని బస్సు తోలుతున్న విజువల్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు అసలు ఆర్టీసీ బస్సు అనేది? వీళ్ళు తోలటం, ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తోలటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏ లేదండి, ఎలక్షన్ స్టంటేనండి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎట్టగోళ్ళ బస్సులు తోలుకొని బతకాల్సిందే. ఈ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి చెత్త పనులని చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి. డ్రైవర్లకి, బస్సు డ్రైవర్లకు కానీ లారీ డ్రైవర్లకు కానీ ఏమన్నా సదుపాయాలు కల్పించారా? ఏం కల్పించలేదుగా. ఏం లేదు, షో మీద డాల్ అండి, అంతా ఏం లేదు. వీళ్ళు అంతా అయిపోయింది, సినిమా అంతా జనాలు చూసేశారు. వీళ్ళని ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ టైం కూడా రానే వస్తుందండి. ఇంకా నెల రోజుల్లో మన ఎలక్షన్లు ఇలా సంగతి తేలుద్దామండి. అందరూ సిద్ధంగా ఉండాలి. వీళ్ళ సంగతి తేలవడానికి సిద్ధంగా ఉండాలని మేము తెలియజేస్తున్నామండి.